సార్లు గెలిచారు కదా, అభివృద్ధి అయినా చేశారు? సూపర్ అండి. అతను చేసిన అభివృద్ధి వేరే పార్టీ కూడా చేయలేదు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడని కాదు, వార్డుకి మాట బోల్డ్ నిధులు తెప్పించి మంచి మంచి కార్యక్రమాలు చేసింది ఇదే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఎలా ఉంటుందమ్మా ఈసారి? ఎలా ఉంటుంది? ఎందుకంటే 2 సార్లు గెలిచిన తర్వాత జనాలు కొత్త వారిని కోరుకుంటారు. ఈసారి ఎలా ఉంది? ఏంటండి, మన వాసుపల్లి గణేష్ కుమార్ నాయకుడండి. సౌత్కి అతను ఉన్నది ఎక్కడో ఉన్నోడు ఇక్కడికి వచ్చేసి పార్టీ గెలిపించుకోమా, అతన్ని గెలిపిస్తామంటే ఎవరు గెలిపిస్తారండి? సానిక్తుడే. ఎక్కడ ఉన్నాడే అలాంటి వాడు ఇక్కడికి వచ్చేసి గెలుస్తానంటే అలా గెలుస్తారు. మూడు పార్టీలు కాదండి, 36 పార్టీలు వచ్చినా వాసుపల్లి గణేష్ గెలుపు ఖాయం. అంతేనండి, అంతే ఖాయం. వాసుపల్లి గణేష్ కుమార్ ఎలా ఉండబోతుంది ఈసారి? ఎందుకంటే ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టపోతే మంత్రి పదవి కూడా వస్తుందని ఒక టాక్ ఇక్కడ ఈ నియోజకవర్గంలో. కంపల్సరీ మంత్రి పదవి కంపల్సరీ వస్తుందండి. ఆయన అదే స్థానంలోనే ఉన్నారు కాబట్టి కంపల్సరీ మంత్రి పదవి అతనికి వస్తుంది. వచ్చినట్టు మహిళలందరూ గట్టిగా అతని కోసం కష్టపడి గెలిపించుకుంటాం కూడా. వాసుపల్లి గణేష్ కుమార్ గారండి. అవునండి. ఎలా ఉందమ్మా ఆయన వచ్చిన తర్వాత? చాలా బాగుందండి. చాలా నిధులు తెప్పించారండి. చాలా ఏ ఎమ్మెల్యే అయినా సరే గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఆ ఎమ్మెల్యే ఇంటికి ఏ అవసరం ఉన్నా మనం వెళ్తాం. కానీ ఈ ఎమ్మెల్యే గారు ప్రజా దర్బార్లు పెట్టి ప్రజల్లోనే ఉదయం 9 నుండి కూర్చొని 12 గంటల వరకు ప్రజల్లోనే ఉంటారండి. ప్రజలకు ఏ సమస్యలు అయినా సరే ఎమ్మెల్యే గారు దగ్గరుండి మరి ఆఫీసుల్లో ఫోన్లు చేయించి మరి ఆ సమస్యలు తీరుస్తారండి. గణేష్ కుమార్ గారా? ఎలా ఉండదు ఈసారి ఆయన గెలిపి? ఎలా ఉంటది? ఎలా ఉండొచ్చు? సిద్ధం గెలుస్తారా? జగన్ అభిమానులుగా చెప్తున్నారు, వాసుపల్లి గారు అభిమానులుగా చెప్తున్నారు? జగన్ వాసుపల్లి. ఎలా ఉంటారు ఆయన ప్రజలతో? ఎలా ఉంటారు ఆయన వాసుపల్లి గారు? బాగుంటారు. సమస్యలు తీరుస్తారా? ఓకే, తీరుస్తారు. అందరినీ ఒకలా చూసుకుంటారు అంటే? అందరినీ ఒకలాగే చూస్తారు, విడివిడిగా ఏం చూడండి, అందరికి ఒకలాగే చూస్తారు. గెలుస్తారమ్మా ఈసారి మళ్ళీ ఆయన? గెలుస్తారండి. ఎందుకంటే జనసేన నుంచి బలమైన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వచ్చారు కదా పోటీగా, ఆయనకేనా? అతని మీద మాకు నమ్మకం లేదండి, గణేష్ కుమార్ మీద నమ్మకం ఉంది. గెలుస్తారంటారు అయితే వాసుపల్లి? ఓకే, గెలుస్తారా? మహిళలుగా మీ ఓటు ఎవరికి ఇస్తారు ఈసారి? జగన్ కానండి. జగన్ గారికేనా? అవునండి.